సింహరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ప్రథమార్థంలో కాస్త చికాకు పెట్టినా వారాంతంలో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చంద్రుడు సప్తమంలో, అష్టమంలో, భాగ్యంలో సంచరిస్తాడు. ఈ వారం భాగ్యచంద్రుడు వచ్చేసరికి ఇక్కడ పంచమాధిపతి గురువు, భాగ్యాధిపతి అయిన గురువు వ్యయంలో ఉండడం, రాశ్యాధిపతి రవి వ్యయంలో ఉండడం, ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉండడం, మంచి కొన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మీరు చేసే కష్టం ఏదైతే ఉందో ఎప్పుడో చేసిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మంచి అనుకూలత ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభిస్తుంది. కష్టం తగిన ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. అదేవిధంగా మీరు ఆలోచన విధానం కూడా మారుతుంది. ఒక్కొక్కసారి మనకి ఇలాగే ఉంటుందో జీవితం, లేదా మన కెరీర్లో గ్రోత్ ఉండదని ఆలోచిస్తారు. అది తాత్కాలికమే. వీరికి అష్టంశని నడుస్తుంది కాబట్టి చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో నిదానంగా పూర్తవుతాయి, కానీ పని మటుకి పూర్తవుతుంది. ఇదే సమయంలో నూతన గృహ ఆలోచన అనేది ఏర్పడుతుంది. చక్కటి ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేయండి. ఆ స్థిరమైన నిర్ణయం వల్ల భవిష్యత్తులో మంచి లాభదాయకంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఇతరత రంగాల వారికి వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఒక శుభవార్త వారం మధ్యలో వినే అవకాశం గోచరిస్తోంది. ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. సంతానం సంబంధించిన విషయవహారాలు చక్కగా ఉన్నాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. అదేవిధంగా సంతానానికి సంబంధించిన వివాహ సంబంధించిన విషయవహారాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడుతుంది. సంతానానికి సంబంధించిన ఉద్యోగ విషయాలు కూడా సానుకూలంగా ఉంది. జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. భాగస్వామి యొక్క సలహాలు తీసుకోవడం వల్ల లాభదాయకంగా ఉంటుంది తప్పితే ఏ రోజు మీకు నష్టం కలగదు. అదేవిధంగా తృతీయాధిపతి దశమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయ స్థానంలో నేర్చిబడి ఉన్నారు. కుటుంబ స్థానంలో ధనం ఎంత వస్తున్నప్పటికీ ఖర్చు అధికంగా ఉండడం, కొంత దుర్వ్యసనాలు కావచ్చు, లేదా ఇతరత కార్యక్రమాలు కావచ్చు, ధనం ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. రూపాయి వడ్డీకి ఎక్కువ వస్తుంది కదని చెప్పేసి ధనాన్ని అప్పుగా ఇవ్వడం వల్ల తర్వాత నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. విదేశీ సంబంధించిన విషయవహారాలు, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి చక్కగా ప్రయత్నం ప్రారంభించండి. ఇది ఎక్కువగా స్ట్రెస్ గురవుతున్నాం, కొన్నాళ్ళు బయటికి వెళ్ళొద్దాం అనే ఆలోచన కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఏదైనా సరే ఉద్యోగరీత్యా ఇబ్బంది లేకుండా వాతావరణం చూసుకుని ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యపరంగా కుదుట పడుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి సమస్య పోతాయి. ముఖ్యంగా ఆడవారికి స్టమక్ సంబంధించి, యూట్రస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఆహార నియమాలు పాటించడం తప్పనిసరిగా తీసుకోవాలి. అదేవిధంగా నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. వారం చివరిలో ఒక కొత్త వ్యాపారం కావచ్చు ప్రారంభించాలనే ఆలోచన ఏర్పడుతుంది. భాగస్వామి వ్యాపారాలు కొన్ని కలిసి వస్తాయి. ఏదైనా సరే భాగస్వామి వ్యాపారాలు చేసేటప్పుడు జాతక పరిశీలన చేసుకుని కలుస్తుందా లేదా చూసుకున్న తర్వాతే వ్యాపారం ప్రారంభించండి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్లకి, వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, మెటల్స్, ఆర్టిఫిషియల్, కాస్మెటిక్స్, డెంటిస్ట్ ఈ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఏదైనా సరే గత వారం కంటే ఈ వారం వీరికి ఉద్యోగరీత్యా చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి పేరుపై ఖాతాలు లభిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయడం చెప్పదగినది. అష్టం శని నడుస్తుంది కాబట్టి శనికి ఎంత పూజ చేసుకుంటే అంత మంచిది. ఒకవేళ అలా కాని పక్షంలో ఒక సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే దైవానుగ్రహం మన మీద ఉండాలి. మనం కష్టపడుతున్నాం, దైవానుగ్రహం మనకు తోడు ఉంటే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అన్న ఆలోచనతో ముందుకు వెళ్ళండి. భవిష్యత్తు బాగుంటుంది. ఏది ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం సఫలీకృతం కాదు. ప్రతి విషయాన్ని డీప్గా ఆలోచించే ముందుకు వెళ్ళండి. భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in